ది ఎక్స్-ఎమ్మెల్యే గాదారి కిషోర్ గారు అండ్ ఎక్స్-ఎమ్మెల్యే శ్రీ రసమయ్య బాలకృష్ణ గారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ అకేషన్. ఇక పేరిణి నాట్యం అత్యంత ప్రాచీనమైనటువంటి నృత్య రీతి. కాకతీయుల కాలంలో సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు సన్నాహక చర్యల్లో భాగంగా ఈ పేరిణి నృత్యాన్ని ప్రదర్శించేవారు. మరి అలాంటి ఉగ్ర రూపాన్ని ఆ నృత్యాన్ని మరి ప్రదర్శించడానికి పేరిణి సందీప్ అండ్ టీమ్ ఈ వేదికపైకి వచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతాం. గత 10 సంవత్సరాల నుంచి టీటీఏ ఇంటింటై వటరింటై ఎదిగి కల్చరల్ గా కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ వస్తున్నారు. ఫౌండెడ్ అండర్ ద ఇన్స్పిరేషన్ అండ్ లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు, టీటీఏ was envisioned as more than a cultural organization. It was built as a bridge between Telangana and the United States, connecting roots with opportunities and tradition with progress. టీటీఏ కీర్తి దిగంతాల వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా కామారెడ్డి రెడ్డి గారికి అందరికీ నా నమస్కారం. తెలంగాణ స్వచ్ఛంద కోరిక నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇదే సమయంలో అమెరికా నలుమూలలో ఉన్న తెలంగాణ వాసులకు ఒక వేదిక వైపు తీసుకురావాల్సిన అవసరం కలిగింది. అందుకే తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఏర్పడింది. అమెరికాలో ఉండేటువంటి ఏ ఆర్గనైజేషన్ కైనా చేదోడు వాళ్ళగా ఉంటూ వారికి డొనేషన్స్ ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటారు శ్రీ పైల మల్లారెడ్డి గారు అనడం అతిశయోక్తి కానే కాదు. సతీమణి శ్రీ సాగరారెడ్డి గారితో కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. వారు అమెరికాలో ఉండేటువంటి ఎంతో మందికి ఒక కల్పతరువు, అలాగే ఒక అక్షయపాత్రలాగా డొనేషన్స్ ఇస్తూనే ఉంటారు పైల మల్లారెడ్డి గారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ గట్టిగా ఒకసారి మీ అందరి హరతాల నడుమ ఇలాంటి డోనర్స్ ఉండబట్టే, ఇలాంటి ఇన్స్పిరేషన్ అండ్ అలాగే మోటివేటివ్ వ్యక్తులు ఉండబట్టే ఈ ఆర్గనైజేషన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత సజావుగా నడుస్తున్నాయి అని చెప్తూ వారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ రిక్వెస్టింగ్ శ్రీ పైల మల్లారెడ్డి గారు టు ప్లీజ్ స్పీక్ a few words. Good evening everyone. Thank you all for coming tonight to celebrate TTA 10th anniversary. We have not expected this many people is going to attend today. Thank you for coming. 10 years ago we have started at New Jersey this organization. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు కూడా ఒకటి ప్లాట్ఫామ్ కావాలని ఈ అక్కడ యుఎస్ఏలో ఇక్కడ మన ఇండియాలో కూడా సేవలు చేయాలని, మన తెలంగాణలో సేవలు చేయాలని ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడింది. దాని తర్వాత ఇప్పుడు మోర్ దెన్ 10,000 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ కి. అంతా యంగ్ పీపుల్ ఎవ్రీ 2 years ఇక్కడ మేము వచ్చి సేవ డేస్ చేసి ఎన్నో ప్లేస్లో ఈసారి కూడా ఎంతో మంది వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని సొంత ప్లేస్లకు వెళ్ళి ఎన్నో సేవ కార్యక్రమాలు ఎంతో మంచిగా చేసి ఇక్కడనే కాకుండా మళ్ళా యుఎస్ లో కూడా వాళ్ళ సొంత డబ్బులతో అన్ని చేసి ఈ ఆర్గనైజేషన్ ఇంత పెద్దగా తీసుకొచ్చి ఎంతో మంది కష్టపడి ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ కు అందరూ నన్ను బ్యాక్ బోన్ అంటారు కానీ నేను నథింగ్ compared to like each and every person this organization like advisory committee, executive committee, board of directors and regional coordinators and everybody helping this organization to bring this level. Today we are celebrating like this because of our hard work of everybody. Like we want like in future also we want to make this organization big way and I want to thank especially Vijayapal Reddy garu. And he is the one backbone of this one. He is the one planning everything for this organization. And Von Patala, Bharat Maladi, and Srinivas, and Vamsi Reddy garu. And apart from that one, our dynamic president Naveen Reddy garu. He is the one. He is the one like he is the president of this organization. He is doing a lot of great things. Apart from that one, like Praveen Reddy,
Vishwakandi, lot of, I don't want to bring everybody names, everybody is working very hard to make this organization grand success. Thank you all for attending this. మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి దశవర్ష ఉత్సవాల యొక్క శుభాకాంక్షలు. మీరందరూ కూడా లైవ్లో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు అనుకుంటాను. నా పేరు శ్రీనివాస్ గూడూరు, లిటరరీ అండ్ సావనేట్ డైరెక్టర్ని. సాహిత్యానికి సంబంధించినటువంటి కూడా గత 10 ఏళ్లుగా నేను ఈ సంస్థకి సేవ చేస్తున్నాను. డాక్టర్ పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మొదలైన ఈ సంస్థ, న్యూజెర్సీలో మొదలైన ఈ సంస్థ ఇప్పటికి 10 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని సేవ, సాహిత్యం ఈ రెండు కూడా కళలు, సేవ, కళలు ఈ రెండు కళ్ళుగా గత 10 ఏళ్ళుగా పనిచేస్తూ వస్తుంది. చిన్న మొక్కలాగా స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ దాదాపు 18 చాప్టర్లు యుఎస్ మొత్తంలో, అలాగే ఇప్పుడు ఇండియాలో కూడా చాప్టర్స్ ఓపెన్ చేస్తున్నాము. సో దాదాపు ఒక 10,000 మంది సభ్యుల యొక్క ఆదరణతో ఈ సంస్థ ముందుకెళ్తుంది. మన టీవీ5 ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10వ వార్షికోత్సవం శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సుమారు 2,000 మంది కిక్కిరిసిన జనంతో ఇక్కడ మనం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10వ వార్షికోత్సవాలను జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా మనకు చాలామంది ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా పాఠకశాల, తెలంగాణ జుగల్బందీ అలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు అనేవి ఇందులో జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని చేయడానికి మాకు డాక్టర్ పైల మల్లారెడ్డి గారు, మా అడ్వైజరీ కౌన్సిల్ నవీన్ మల్లిపెద్ది గారు, వీరందరూ కూడా మాకెంతో సాయాన్ని అందించారు. అదేవిధంగా మా కోర్ టీమ్ 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ కోర్ టీమ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపెద్ది. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇక్కడ శిల్ప కళావేదికలో December 25th రోజు 10th యానివర్సరీ జరుగుతుంది. ఇది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ పెట్టి 10 ఏళ్ళు అవుతున్నందుకు ఈ ఒక మంచి ఉద్దేశంతో తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో మొదలుపెట్టిన ఈ ఆర్గనైజేషన్ 10 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో స్థాపించడం. దీన్ని మా అడ్వైజరీ కౌన్సిల్ ఎంతో మంచిగా ఆర్గనైజ్ చేస్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు, కో చైర్ మోహన్ రెడ్డి పట్ల గారు, మెంబర్స్ భరత్ మదాడి గారు, శ్రీని అను గారు, పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ అండ్ ఇండియా కోఆర్డినేటర్ ద్వారకానాథ్ గారు మమ్మల్ని ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలని, అక్కడ జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ సేవా కార్యక్రమాలని గైడ్ చేస్తూ నాతో పాటు నడుస్తున్న నా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆర్వీపీస్ అందరూ ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇండియాకి యుఎస్ నుండి ఒక 50 మెంబర్స్ సేవా కార్యక్రమాల కోసమే వాళ్ళ పర్సనల్ టైంని పక్కన పెట్టి ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్స్లో December 9th నుండి December 23rd వరకు ప్రతి డిస్ట్రిక్ట్లో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. స్కూళ్ళు కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 10th యానివర్సరీ ఇక్కడ శిల్ప కళావేదికలో చేసుకుంటున్నాం. సేవా డేస్కి కోఆర్డినేట్ చేసిన మా విశ్వకంది సేవా డేస్ కోఆర్డినేటర్ ఎంతో కష్టపడి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ 10th యానివర్సరీ ఎల్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి ఇక్కడ ఈ కల్చరల్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ కానీ చూసుకోవడము ప్రతి కమిటీ ఒక 4-5 కమిటీస్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి కమిటీని అందరూ చైర్లు చాలా జాగ్రత్తగా మంచి ప్రోగ్రామ్స్ డిసైడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ నాతో పాటు నడుస్తున్న మా టీటీఏ ఫ్యామిలీ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి నుండి ఈ సేవా కార్యక్రమాలని ఇంకా పెంచుతూ ఇంకా ఎక్కువ చేస్తామని మా టీటీఏ ఫ్యామిలీ తరపు నుండి నేను మాటిస్తున్నాను. అండ్ అట్లే అక్కడ జరగబోయే కల్చరల్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ కన్వెన్షన్ July 17th, 18th, 19th అందరూ తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాతో నడిచే ప్రతి ఒక్క టీవీ మీడియా ఛానల్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. మేము చేసే కార్యక్రమాలు అంతా ప్రజలకు చూపిస్తున్నందుకు, మాకు ఇంకా చేయాలన్న ఉత్సాహం తెప్పిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.